హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే కాకరకాయ కారం. ఇది మా అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్టీగా ఉంటుంది. అసలు ఈ కాకరకాయ వలన మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిస్తే అందరూ తప్పకుండా ఈ కాకరకాయ తింటారండి. ఈ కాకరకాయల్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అన్నీ ఉన్నాయండి. ఈ కాకరకాయలు మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ కాకరకాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి. దీనిలో పొటాషియం ఉండడం వల్ల హై బీపీ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి. కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా మనల్ని సేఫ్గా ఉంచుతుందండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాకరకాయ తినడం వల్ల చాలా మంచిదండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని మనం చేదుగా ఉందని చాలామంది తినరండి. అలాంటి వారి కోసమే ఈరోజు నేను చేదు కూడా తెలియకుండా కాకరకాయ కారం చేసి చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కాకరకాయ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1/2 kg కాకరకాయలు తీసుకుంటున్నానండి. నేను కాకరకాయలో కారం కోసం 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడరు, ముక్కలుంటే 2 ముక్కలుగానే తీసుకోండి, చిన్న ముక్కలు. సో ఫస్ట్ మనం కాకరకాయని శుభ్రంగా వాటర్తో కడిగి తొడిమెలు తీసేసి ఒక్కొక్క కాకరకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు చిన్న సైజు కాకరకాయలు తీసుకుంటే అలానే కాయకాయగా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా చేత్తో పట్టించండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఉప్పు పసుపు బాగా పట్టించుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోండి. యాక్చువల్లీ చాలామంది దీనిలో మజ్జిగ అండ్ చింతపండు వేసి ఉడకపెడతారంటండి చేదు పోవడానికి. బట్ మా అమ్మమ్మ స్టైల్ అయితే మాత్రం ఇలానే చేసేవారంట. అవేమీ వేయకుండానే చేదు అనేది తెలియకుండా చేసేవారంటండి. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అండ్ దానిలోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారంని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దామండి. చూసారా, ఈ కాకరకాయల్లోకి వాటర్ వచ్చాయి. నేను ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు మాత్రమే వేసాను కదా. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కాకరకాయలు మగ్గించుకోవాలండి. ఒకసారి వీటిని మూత పెట్టుకొని ఇలా టాస్ చేయండి. అప్పుడు అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోండి. సో ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయాక ముక్కలు బాగా మగ్గాయి చూసారా. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. డీప్ ఆయిల్లో నేను వేయించట్లేదు. కొంచెం మన ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ముక్కలన్నీ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంతసేపటి తర్వాత ఒకసారి అన్నీ కలుపుతూ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. చూసారా, ఈ కలర్లోకి రావాలన్నమాట, బాగా ఫ్రై అయ్యి. అన్నీ ఇలా మంచి కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఒక్కసారి ఇలానే తిని చూడండి, అసలు ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ ఇలా వేయించి పక్కన పెట్టగానే సగం ముక్కలు తినేసేదానండి. అస్సలు చేదనేదే తెలిసేది కాదు. మీరు కూడా ఒకసారి తిని చూడండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడైతే ఆ గింజలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగాక ఎండుమిర్చి కూడా వేసుకోండి. దీనిలోనే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్ అయితే చాలా బాగా మంచి కలర్ రావాలండి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ కారంలో మనం వేసాం కదా, దీనిలో చూసుకొని వేసుకోవాలి.
ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలండి. 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేశాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, అసలు మీకు చేదు అనేదే తెలియదండి. కాకరకాయ ఎవరైనా తినని వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకొని తింటే మీకు డెఫినెట్లీ నచ్చుతుందండి. You all should try this method. You will definitely like it. Thanks for watching.